హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. సో బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యి థర్డ్ వీక్లో అయితే మన ముందుకు వచ్చిన అభయ్ నవీన్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఎలిమినేషన్ ఫేర్ అన్ఫేర్ తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్, నేను సూపర్ అన్నా. అంటే ఇది మీరు ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారు, అన్ఫేర్ అనుకుంటున్నారు? అంటే ఒకటే డార్లింగ్, నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తా, గేమ్లో ఫెయిర్ అండ్ ఫేర్ ఉండదు. వాళ్ళకి ఎందుకో నా గేమ్ నచ్చలేదో, మరి ఆడియన్స్కి నచ్చలేదో, వాట్ ఎవర్, కానీ పంపించేసారు. సరే ముందే చెప్పిన, ఒకవేళ నన్ను ఉంచితే ఉంటా, పంపిస్తే మాత్రం వెళ్ళిపోతా. ఎందుకంటే వాళ్ళకి తప్పనిపిస్తే మనకి ఇంకా ఆప్షన్ లేదు. ఇఫ్ నాకు ఆప్షన్ ఉంటే, ఓహో ఈ మిస్టేక్స్ నేను చేసిన కాబట్టి ఈ కాకుండా నేను ఫినాలే దాకా గట్టిగా ఆడతా అని ఫిక్స్ అయినా. సో బయటకు వచ్చేసిన. సో దాని గురించి నాకు అదేం లేదు. అంటే నాకు ఒకటే తెలుసుకోవాలండి, అసలు ఆడియన్స్ వాళ్ళు వచ్చిందా లేకపోతే ఏంది అనేది ఒకటే నాకు డైలమా ఉంది అంతే. అంటే ఇప్పుడు రెడ్ కార్డ్ వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే బయటికి పంపిస్తా అన్నప్పుడు ఏమన్నా సీక్రెట్ రూమ్లోకి వెళ్తాను అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? మేబీ ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నాకు ఒక్కసారి ఏమనిపించింది అంటే, ఇంతకుముందు సీజన్లో చూసినప్పుడు సాటర్డే రోజు పంపించేటోళ్ళను సీక్రెట్ రూమ్ పంపిస్తారు. సో సాటర్డే రోజు నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నా ఆ ఒక్క పాయింట్ వచ్చింది, పంపిస్తారా ఏంది అని అనుకుని. బట్ సరే వాట్ ఎవర్ ఏదైతే కానీ వాళ్ళు అన్న తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడొద్దు అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోయినా. వాళ్ళు కూడా ఇంకా అంతే వదిలేశారు. అంటే అంతమందిలోకి అట్లా రెడ్ కార్డ్ చూపించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే? నేనేం ఫీల్ కాలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఫీల్ అయింది ఎక్కడ అంటే, నేను మిస్టేక్ చేస్తున్నాను తెలిసినప్పుడు స్టార్టింగే నువ్వు నాకు ఒక వార్నింగ్ ఇస్తే నేను మాట్లాడా కదా, నేను ఎందుకు మాట్లాడతా? సో నాకు ఇవ్వలేదు. నాకు ఇవ్వనప్పుడు వాళ్ళు దాన్ని పట్టించుకుంటారు. నేనేమనుకుంటా, నాకు జోక్ ఆఫ్ ద డికేడ్ ఏంటంటే, వాళ్ళు కూడా నేను స్ట్రాటజీ యూజ్ చేసి నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోరంట. వాళ్ళు కూడా ఒక 2 days తర్వాత రియలైజ్ అయ్యారంటే వీడు సీరియస్గా మాట్లాడుతుండని. నీ అమ్మ ఇదేంద్రా బాబు, స్ట్రాటజీ అట్లా మాట్లాడతాం, బై హర్ట్ వస్తున్నాయి అవి లోపల అని. సో వాళ్ళు అట్లా అనుకుర్రంట. సో అదొక్కటి నాకు అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా, ఎందుకంటే మిస్టేక్ ఎవరు చేసినా అందరికీ వార్నింగ్ వెళ్తున్నప్పుడు నాకెందుకు వార్నింగ్ రాలేదన్న కన్సర్న్, ఆ బాధ నాకు ఇంకా ఉంది. అదొక్కటి వచ్చి ఉంటే ఈరోజు వేరేలాగా ఉంటుండే గేమ్, ఆబ్వియస్లీ కదా. అంటే లాస్ట్ 2 days మీరు టాస్క్లు ఆడలేదు, గివప్ ఇచ్చేసారు అని చాలామంది అంటున్నారు. దానికి రీజన్స్ ఏంటి? ఆ 2 days అంటే అదే అన్న, ఇప్పుడు నేను ఒక సినిమా మధ్యలో ఆపొచ్చిన, నేను ఎన్ని రోజులు ఉంటానో దాని తర్వాత బయటకు వెళ్ళంగానే ఇమ్మీడియట్లీ ఆ సినిమా కంటిన్యూ చేయాలని నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారని నా బాధ. అది చాలాసార్లు ఆన్ కెమెరా కూడా అయిపోయినా. నేను ఫిజికల్లీ ఇంజూర్డ్ అయితే ఆ సినిమాలో మెయిన్ లీడ్ నేను ఇంజూర్డ్ అయితే వాళ్ళు మళ్ళీ నా గురించి ఆగాలి కదా, అదొక బాధ నాకుండే. కానీ బయటకు వచ్చినాక వాళ్ళు దాన్ని నేను ఆడలేకపోయినా అని అనుకున్నారు కదా. ఇప్పుడు ఛాన్స్ వస్తే నేను ఆడి చూపిస్తాను, నాకు ఏం దెబ్బ తగిలినా నేను ఎట్లా ఆడతానో ఆడి చూపిస్తా. ఆ తర్వాత మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారో వాళ్ళకి ప్రూవ్ చేద్దామని అప్పుడు అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది బయటకు వచ్చినాక. ఆ భయానికి నేను ఆడలేదు తప్ప, కానీ ఆడొద్దని కాదు. అంటే ఇప్పుడు టాప్ 5లో ఎవరు వెళ్ళబోతున్నారు ఏంటి ఒకసారి? నేను అనుకున్న టాప్ 5 అయితే ఇప్పుడున్న ప్రకారము నబీల్, నిఖిల్, సీత, యష్మి అండ్ ప్రేరణ, వీళ్ళు అనుకుంటున్నాను. అండ్ మణికంఠ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మణికంఠ ఒక్కొక్కసారి వన్ చూస్తే బాధేస్తుంది, ఒక్కొక్కసారి వన్ చూస్తే కోపం వేస్తుంది. ఇప్పటికీ హానెస్ట్గా 3 వారాలలో వాడు రియల్ ఫేక్ నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రతిసారి ఒక ఎమోషనల్ కంటెంట్ తీసుకొని వస్తాడు. మా వైఫ్ మా పాప అనగానే ఇప్పుడు నాకు కూడా వైఫ్ పాప ఉంది, నేను ఒక రకంగా కనెక్ట్ అవుతా. సో దాన్ని ఫేక్ అని చెప్పలేము, మనం ఏం మాట్లాడలేము. కానీ అంత ఓవర్ ఎమోషనల్ అయితే నిన్ను తొక్కుతారు తప్ప కానీ నీకు పైన సింపతి రాదురా, అది నెగిటివ్ అవుతుంది నీకు బయటకు వచ్చిన తర్వాత అన్నది నా పాయింట్. సో అదొక్క ఇంటెన్షన్ నాకు ఇంకా నచ్చట్లేదు. బట్ ఐ హోప్ హీల్ చేంజ్. ఫైనల్గా బిగ్ బాస్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? బిగ్ బాస్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు కాదని నేర్చుకున్నా. అది నాకు చాలా పెద్ద గుణపాఠం అది. కానీ లక్కీలీ హౌస్ గురించి కాదు, బిగ్ బాస్ వల్ల కాదు, బయట. నేను ఇది 100 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే బయట ఎన్ని జరిగినాయి అనేది నిన్న నేను వచ్చినాక చూసిన. వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నా, ఆ లెవెల్ కాదని తెలిసింది. దాన్ని నేను బాధగా తీసుకోవట్లేదు, అదొక మెమరీగా తీసుకొని ఇప్పుడు నాకు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని రియలైజ్ అయ్యాను. అది మాత్రం హానెస్ట్గా చెప్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.